హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక రోటి పచ్చడిని చూపించబోతున్నాను. టమాటా పచ్చడి. టమాటాలని ఎండుమిర్చితో చేయించబోతున్నానండి. రెగ్యులర్గా మనం పచ్చిమిర్చితో చేసుకుంటాము. పాతకాలంలో మన అమ్మమ్మల టైంలో రెగ్యులర్గా చేసుకునే రోటి పచ్చడిలో ఇదొకటండి. టమాటాతో ఎండుమిర్చి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక 6 టమాటాలు తీసుకున్నాను. 6 అంటే ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటాయి టమాటాలు. ముందుగా టమాటాలని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకున్నాను. అదేవిధంగా ఎండుమిర్చిని ఒక 10, 15 తీసుకున్నాను. ఎండుమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి. రోటి పచ్చడిలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎండుమిర్చిని పెంచుకోవచ్చు. అదేవిధంగా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల లోపల ఉన్నటువంటి విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి. 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. సిమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి ఒక 2-3 నిమిషాలకి వేగిపోతుందండి. ఎండుమిర్చి ఆగటానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అదే పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు అన్నవి 2 ముక్కలు కానీ లేకపోతే 4 ముక్కలు కానీ కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ఏ సైజులో తీసుకున్నా సరే టమాటాలు అన్నవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. అదే దాంట్లోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు అన్నది మనం తీసుకున్న టమాటాలు పుల్లగా ఉంటే కొంచెం తక్కువే పడుతుంది చింతపండు. టమాటాలు పులుపు లేకపోతే చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోండి. మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కొంచెం కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగండి టమాటాలను ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టేసి టమాటాలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మరొక 3-4 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూసుకుంటే ఇదిగండి టమాటాలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఒకసారి టమాటాలు మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకోవాలి. అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనకి టమాటాలు కూడా చల్లారిపోయి ఉన్నాయి. ఆ టమాటాలను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి ఈ విధంగా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని చాలకపోతే ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపును వేపుకోవాలి. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చడి అంతా వేసి పోపులో కలిసేలా కలుపుకోవాలి. పోపులో పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడికి పోపు పెట్టకపోయినా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు ఈ పచ్చడిని మా అమ్మమ్మ చేసేది. అప్పుడు పోపు పెట్టేది కాదు, అయినా చాలా బాగుండేది. ఈ పచ్చడిలో కొంచెం తినే ముందుగా కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలను పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదు, పాడైపోతుంది. తినే ముందుగా వేసుకుంటే చాలా బాగుంటుంది.
అంతేనండి. ఈ పచ్చడి వేడి వేడి రైస్‌లోకి కానీ, లేకపోతే చపాతీ, రోటీ, రాగి దోస వీటిలోకి చాలా బావుంటది. ఈ పచ్చడి ఒక 2, 3 డేస్ నిల్వ కూడా ఉంటదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటది. తప్పకుండా మీరు కూడా ఎండుమిర్చితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.